హాయ్ అండి, సగ్గుబియ్యంతో ఎప్పుడైనా ఇలాగా క్రిస్పీగా పాప్స్ని ట్రై చేశారా? రెసిపీ చాలా సింపుల్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రెసిపీ విధానం వచ్చి చూపిస్తాను. ఒక బౌల్లోనే 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని మునిగినంత వరకు వాటర్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 గంటలు అయితే నాననివ్వాలండి. 4 గంటలకి సగ్గుబియ్యం ఇలా నానుతాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న పల్లీలు అనేవి సగ్గుబియ్యంలో వేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లోని కారం తగినన్ని పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న దాన్ని కూడా సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇలాగా ఉడికించుకున్న మీడియం సైజు 2 బంగాళదుంపలండి తురుముకోవాలి సగ్గుబియ్యంలోని. ఇప్పుడు కాస్త కొత్తిమీర, అలాగే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ముద్ద తీసుకొని చిన్న బాల్స్గా చుట్టుకొని అయితే పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా బాల్స్గా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక మనం రెడీ చేసుకున్న పాప్స్ని అయితే ఆయిల్లో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి కలుపుతూ. ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని తీసుకోవాలండి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, సాబుదాంతో క్రిస్పీ పాప్స్ అని రెడీ అయిపోయి వీటిని గ్రీన్ చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటాయి. రెసిపీ చాలా సింపుల్ అండి. రెసిపీ విధానం మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.